కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి అరాచకాలకు పాల్పడిన ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం వర్ష షాకులు ఇస్తుంది. మాజీ మంత్రి విడుదల రజని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తుంది. వివరాల్లోకి పోతే ఉమ్మడి గుంటూరు జిల్లా ఎర్రపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగంతో మాజీ మంత్రి విడుదల రజని పైన, ఐపీఎస్ అధికారి జాషువా పైన విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ వద్ద నుండి అనుమతి తీసుకుంది. కేసు వివరాలను పరిశీలిస్తే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి తొలుత బాధితుడి వద్ద నుండి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో విడుదల రజనీకి 2 కోట్లు, పల్లె జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏ రామకృష్ణకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతుల కోసం ఏసీబీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 2020 సెప్టెంబర్ 4న అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని తన పిఏ రామకృష్ణను శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపణ. తర్వాత కొన్ని రోజులకు గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్ లో తనిఖీలు చేపట్టారని, అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులకు తాకీదులిచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా బాధితుడికి ఫోన్ చేసి ఎమ్మెల్యే విడుదల రజని చెప్పినట్టు చేస్తారా, లేదా 50 కోట్లు జరిమానా విధించి క్రషర్ ను సీజ్ చేయాలని బెదిరించారు. కొన్నాళ్ల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా ఈ విషయం సెటిల్ చేసుకోమని హెచ్చరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి పల్లె జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని పల్లె జాషువా బెదిరించారని కూడా ఈ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇది అధికార దుర్వినియోగమేనని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. దీని ఆధారంగానే ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేయనుంది.